ప్రపంచవ్యాప్తంగా మన జన సైనికులందరూ కూడా దాతలుగా ముందుకొచ్చి 14 లక్షల రూపాయలతోటి ఆ కుటుంబానికి బ్రహ్మాండమైన 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ విధంగా మేము చేస్తాం. జనసేన పార్టీ అంటే ఇట్లా నిజాయితీగా పనిచేస్తుందని నిన్న మనందరికీ చూపించాం. మీరు కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలి సోదరులారా. ఎందుకంటే మత్స్యకారుల సమస్యల పైన జియో నంబర్ 217 పైన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. నేను దాని గురించి ఎక్కువగా ప్రస్తావించను. 2 విషయాలు నేను చెప్తాను 217 గురించి. కేవలం బడాబాబుల కోసం, కేవలం అక్కడ కూడా ఒక మాఫియా తీసుకోవడానికి కోసం ఏ విధంగా ఇసుక మాఫియా తీసుకొచ్చారో, ఏ విధంగా లిక్కర్ మాఫియా తీసుకొచ్చారో ఆ విధంగానే జియో నంబర్ 217 తీసుకొచ్చి మత్స్యకారులు పట్టగొట్టడానికి కోసం ఈ ముఖ్యమంత్రి ఒక కుట్ర పన్నుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, మీరు ఆలోచించుకోండి ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి. సమస్యల సృష్టికర్తనే మన ముఖ్యమంత్రి. సమస్యలు ఆయన సృష్టిస్తాడు, మళ్ళీ దానికి ఆయనే పరిష్కారం తీసుకొస్తాడు. 217 జియో వద్దు 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 అని మత్స్యకారులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంటే 3 రోజుల క్రితం గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేశాడు. అన్యాయంగా మత్స్యకారులు పొట్టగొట్టడానికి కోసం 3 రోజుల క్రితం గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేసి నెల్లూరు జిల్లాలో ఇది ప్రారంభిస్తామని చెప్తున్నారు. ఇవాళ పత్రికల్లో చూసాం, చాలా ఆశ్చర్యం కలిగించింది. 6,000 ఫిష్ స్టాల్ ప్రారంభిస్తారంట రాష్ట్రంలో. 6,000 ఫిష్ స్టాల్లు మన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తారంట. గుండె మీద చేసి చెప్పుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ 6,000 ఫిష్ స్టాల్లో ఎంతమంది మత్స్యకారులకు మీరు ఇస్తారు చెప్పండి? 30% మత్స్యకారులు కూడా ఇవ్వరు. ఇతర కులాల వారికి, ఇతర బడాబాబుల కోసం మీరు ఒక కుట్రతోటి కొత్త కొత్త కోణం నుంచి ఆలోచించి నష్టం కలిగించడానికి మీరు చేస్తున్న ప్రయత్నం. జనసేన పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా నిలబడుతుంది. మత్స్యకారులకు భరోసా నింపడానికి కోసమే కష్టమైనా సరే, ఎన్నో అడ్డంకులు ఎదురైనా సరే మా జన సైనికులు మాత్రం 200 రూపాయలు పెట్రోల్ పోసుకుని ప్రతి గ్రామంలో మేము వెళ్ళినప్పుడు అద్భుతంగా ఆ కార్యక్రమం విజయవంతం అయ్యేటట్టు కృషి చేశారు. పేరు పేరున వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్టీ తరఫున మీకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీలో ఉన్న కమిట్మెంట్, మీలో ఉన్న పట్టుదల, ప్రభుత్వంలో మార్పు రావాలని మీరు తీసుకున్న నిర్ణయాన్ని 100% మేము గౌరవించి తప్పకుండా ముందుకెళ్తాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, కొత్త రక్తం రావాలి, యువ నాయకత్వం రావాలి. మిమ్మల్ని ప్రోత్సహించడానికి కోసమే నాయకర్ లాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహించారు. ఎన్ని ఒత్తిళ్లున్నా సరే బొమ్మిడి నాయకర్ గారికి గత ఎన్నికల్లో సీట్ ఇచ్చి ఒక మత్స్యకారు యువకుడు అతన్ని గెలిపించమని మిమ్మల్ని అందరినీ కూడా ఆ రోజు కోరడం జరిగింది. భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా మీరు నాయకులు అవ్వాలి. మీరు కూడా ఒక బొమ్మిడి సత్యలింగం నాయకర్ లాగా, మీరు కూడా ఒక కృష్ణమ్మ గారి లాగా అద్భుతంగా సమాజానికి సేవ చేయడానికి మీరు ముందుకు రావాలి. దానికోసమే జనసేన పార్టీ వేదిక, దానికోసమే మా నాయకత్వం, దానికోసమే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనల్ని ముందు తీసుకుని సమాజం సేవ కోసం ముందుకు వస్తున్నాం. నిలబడండి, కష్టపడండి. 1 సంవత్సరం మీరు కష్టపడితే ప్రభుత్వం మనదే. మన నాయకుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవ్వాలి. దానికోసం మనం పనిచేసుకుందాం, నిజాయితీగా పనిచేద్దాం. ఒక చిత్తశుద్ధితోటి మత్స్యకారుల సమస్యల పైన వాళ్ళకు భరోసా అందించడానికి కోసం మీ అందరూ కూడా ముందుకొస్తారని మరొకసారి నేను ప్రాధాన్యపడుతూ, ఇంత బ్రహ్మాండమైన సభ నిర్వహించారు మన నాయకులతో పాటు వెనక పాపం నిద్ర లేకుండా దాదాపు వారం రోజుల నుంచి చాలా మంది మన జన సైనికులు, వీర మహిళలు కృషి చేశారు. పేరు పేరున అందరికీ నేను ఈ సందర్భంగా అభినందనలు తెలుపుకుంటూ, భవిష్యత్తులో కూడా మనం ఈ విధంగానే పోరాడదాం, విజయం సాధించుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. హలో పవన్ కళ్యాణ్ గారు సార్, మీరు రాక మాకు చాలా ఆనందం సార్. మీరు మత్స్యకారుల కోసం మా నరసాపురం వచ్చి మరి మా అందరి కోసం, అదేవిధంగా మా నరసాపురం ప్రజల కోసం మరి మీరు ఇక మా కోసం వచ్చిన చాలా ధన్యవాదాలు సార్. సార్ మీకోసం మేము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మీ వెనకాలండి పార్టీ కోసం, మీకోసం, మన కార్యకర్తలందరూ కోసం మేము కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం. మరి నమస్కారం, ధన్యవాదాలు సార్. మాట్లాడండి.